దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో రీతిగా ప్రార్థించడానికి కృప చూపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, హృదయ బిడ్డలారా, మరి గడిచిన పగలంతా దేవుడి క్షేమాన్నిచ్చి ప్రభు బల్లారాధన పరిశుద్ధంగా జరిగించారు. మరి మీ యొక్క మందిరాల్లో ఆరాధనకు వెళ్ళారా? ఆరాధన మిస్ అవ్వమాకండి. మరి 4వ నెలలో దేవుడిచ్చిన మొదటి వారాన్ని మిస్ అవ్వకూడదు. అలాగనే మీ యొక్క సంఘాల్లో ఉన్న క్రమాలను మారొద్దు. చక్కగా దైవుని సేవకులు చెప్పిన క్రమంలోనికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఒక గురిని కలిగి ఉండండి. గురి లేని ప్రార్థన అది దేనికి పనికిరాదు. నీకంటూ ఒక గురి ఉంటే ఆ ప్రార్థన నిజంగా నీ జీవితంలో కార్యం చేస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 1వ వచనం, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. ఏమని చెప్తుంది? బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరు ధన్యుడు? బేదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కటాక్షించేటువంటి వాడు ఏమవుతాడంటే ధన్యుడు అవుతాడు. నిజమే. అలాగే ఆపత్కాలమందు యెహోవా వానిని ఏం చేస్తాడు? తప్పించును. హృదయ బిడ్డలారా, మరి మన కలకత్తా ప్రాంతంలో దేవుని ఆత్మచేత నింపబడి మరి మదర్ తెరీసా గారు బేదల కొరకు ఆమె ఆశ్రయపురాలు కట్టించింది, వృద్ధాశ్రయాలు. అలాగే కుష్ఠరోగుల కొరకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇప్పించి ఎన్నో ప్రయోజనాలు ఆ తల్లిగారు చేశారు. ఎందుకంటే బేదల పట్ల ప్రేమ ఉంది ఆమెకి. అందుకనే బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఆమె ధన్యురాలైంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోగలిగిన ధన్యురాలు మదర్ తెరీసా గారు. అలాగే ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. నువ్వు తప్పించబడాలంటే, నీ జీవితంలో ఆపత్కాలములు వస్తావంటే, అవి తప్పించబడాలంటే నీవు ముందు బేదలను కటాక్షించేవాడిగా ఉండాలి. బేదలకు సహాయం చేసేవాడిగా ఉండాలి. ఈ సోమవారం మీతో మాట్లాడుతున్న ప్రభువారు నీ ఎదురుగా వచ్చిన బేదలను కటాక్షించి నీకున్న దాంట్లోనే వారికి హెల్ప్ చేయి, వారికి సహాయం చేయి. దేవుడు నీకొచ్చినటువంటి ఆపత్కాలంలో దేవుడు దాన్ని తప్పిస్తాడు. అర్థమవుతుందండి? నీవేమో బేదలను కటాక్షించువో, నీకొచ్చే ప్రమాదాలేమో తప్పించబడాలని ప్రార్థన చేస్తావు. అది కరెక్ట్ కాదు. ముందు నీ ఎదుట ఉన్న వాని యొక్క బేదలను కటాక్షించు. దేవుడు నీ ప్రమాదాలు, నీకున్నటువంటి ఆపదలు తప్పిస్తాడు. కనుక మదర్ తెరీసా గారు ఎలాగైతే బేదల పట్ల ఉన్నత ఆలోచన కలిగి ఉన్నారో, కనీసం మీరు రోజుకొకరికైనా హెల్ప్ చేసేవారుగా ఉండండి. రోజు మీరు ప్రమాదం నుండి తప్పించబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మారుదిన ప్రార్థన ద్వారా ఇటు కృపచేత, ఇటు బలము చేత నింపి ప్రతి ఉదయం కొద్దిపాటి వాక్యాన్ని అందించాలని తపన, ఆ కొద్దిపాటి వాక్యం ద్వారా కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని ఆశ. కనుక మీరు దీవించండి, ఆస్వాదించండి. పరీక్షలు రాస్తున్నారు రేపటి నుంచి. బిడ్డలు ఆ పరీక్షలో కూడా తోడుకుంటూ క్షేమం దయచి ప్రతి బిడ్డ కూడా తల్లిదండ్రుల మాట వినటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ వారి ఎదురుగా ఉన్న బేదలను కటాక్షించేవారుగా ఉంచమని యేసుక్రీస్తు నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.